నువ్వు చెప్తే నేను వినాలా? నీ మాట నేను విన్ను, స్కూల్కి వెళ్ళను. ఎందుకలా మాట్లాడతావు? నేను ఇలాగే మాట్లాడతాను. ఇప్పటిదాకా నన్నేదో చేస్తానని వార్నింగ్ ఇచ్చావు కదే. నా సంగతి తర్వాత చూద్దు గాని ఫస్ట్ ఆరాధ్యని స్కూల్కి పంపించు, చూద్దాం. నీ వల్ల కాదు మిథున. ఆరాధ్య పూర్తిగా స్టిల్ నా కంట్రోల్లోనే ఉంది. అమ్మా నేను రెడీ. అయ్యావా? వెరీ గుడ్ విరాజ్. ఈరోజు ఆరాధ్య స్కూల్కి రానంటుందిలే, కానీ నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. అలాగే అమ్మా. అవును, నీకేమో ఎగ్జామ్స్ ఉన్నాయన్నావు. అవునమ్మా ఉన్నాయి. ఎగ్జామ్స్ లో నువ్వు బాగా రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, డాడీ నీ గురించి గ్రేట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు కంగ్రాట్స్ చెప్పి నీకు కావలసిన చాక్లెట్స్, బొమ్మలు, బోల్డ్ అని గిఫ్ట్లు అన్నీ కొని పెడతారు. నీకెక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నేను కష్టపడి బాగా చదివి ఎగ్జామ్ సూపర్గా రాస్తాను. క్లాస్ టాపర్ అవుతాను. డాడీ చేత గుడ్ బాయ్ అనిపించుకుంటాను. డాడీ నా గురించి గ్రేట్గా, ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. నాకు ఇష్టమైన బొమ్మలన్నీ డాడీ చేత కొనిపించుకుంటాను. ప్రామిస్? ప్రామిస్.